హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాధవి మధు. మేము తూప్రాన్ దగ్గర ఉన్న వెంకటాపురం విలేజ్లో లలిత పరమేశ్వరి టెంపుల్ ఉంటుందండి. ఆ అమ్మవారు చాలా మహిమగరం గల అమ్మవారు. అయితే మేము ఏం చేసామంటే, నాకు కొడుక్కి సంతానం అయితే అక్కడ తులాభారం చేస్తానని మొక్కుకున్నాను. కోరుకున్నట్టే నా కొడుకు పుట్టాడు. సో ఆ సందర్భంగా మేము రీసెంట్గా మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఆయుత చండీయాగం జరిగింది. 4 రోజుల పాటు చాలా ఘనంగా జరిపించారు. అదే తడవుగా మేము అక్కడికి వెళ్ళి మా మన్మన్కి ఇలా తులాభారం చేశాము. అక్కడ తులాభారం ఎలా చేస్తారంటే కాయిన్స్తో చేస్తారండి. చూడండి, మా మన్మన్ని ఒక సైడ్ కూర్చోబెట్టి ఇంకొక సైడ్ కాయిన్స్తో మేమందరం కలిసి తులాభారం చేశాము. ఆ తర్వాత గురువుగారు మా మన్మన్ని ముద్దాడడం స్టార్ట్ చేశారు. చూడండి వాడిని ఎలా ముద్దాడుతున్నారు. తర్వాత మా బాబుకి మెడలో దండ వేసి మా కొడుకు కోడలు మా మమ్మల్ని అందరినీ చాలా బాగా ఆశీర్వదించారు గురువుగారు. తర్వాత మేము అక్కడ ఏంటంటే, లలితా పరమేశ్వరి అమ్మవారితో పాటు అక్కడ మనకు గణపతి ఇంకా దత్తాత్రేయ స్వామి కూడా దర్శనమిస్తారు. ఆ రోజు చాలా స్పెషల్ డే అండి మాకు. ఎందుకంటే ఆ రోజు మనకు లలితా పరమేశ్వరి దేవితో పాటు గణపతి ఇంకా దత్తాత్రేయ స్వామి కూడా దర్శనమిస్తారు. సో ఆ రోజు ఇలా తులాభారం అయిపోయిన తర్వాత మమ్మల్ని గురువుగారు ఆశీర్వదించారు. మా కొడుకుని దగ్గరికి తీసుకొని చాలా ముద్దాడారు. ఇంకా తర్వాత ఏంటంటే, ఆ రోజు చాలా పెద్ద విశేషం అండి. ఆయుత చండీయాగం నేను ముందుగా చెప్పినట్టుగా అక్కడికి ఆ రోజు మన పుష్పగిరి పీఠాధిపతి వచ్చారు. ఆయన దర్శనం కూడా చాలా బాగా జరిగింది. చూడండి మా మన్మడు ఎంత ముద్దుగా ఉన్నాడో. తర్వాత ఏమైందంటే, మేము ఇంకా ఓడిబియ్యం పోసుకుందామని అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. ఇలా నేను, నా చెల్లెలు ఇంకా నా కోడలు అందరం కలిసి అమ్మవారికి ఓడిబియ్యం కూడా సమర్పించామండి. చాలా బాగా అనిపించింది ఆ రోజు. మేము మర్చిపోలేని రోజు. వెంకటాపురం లలిత పరమేశ్వరి దేవి అంటే మన తెలంగాణలో తెలియని వాళ్ళు ఉండరండి. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. మాకు కూడా చాలా నమ్మకం అయిపోయింది. మాకు చాలా మంచి జరిగింది. ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చాక చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేము. మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు ఆ టెంపుల్కి వెళ్ళి దర్శించుకోండి. మీరు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్లీజ్. అండ్ వీలైనంత వరకు అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.